ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటించగలిగిన మనసుని కావాలి. నేను ఆఖరికి ఒక మాట చెప్పి ముగిస్తా. తుఫాన్ టైంలో మచిలీపట్నంలో నేను చాలా పొద్దుపోయింది, 11:30 అయింది. బస్ దిగి మా తోడల్లుడు గారి ఇంటికి, ఆయన కెనరా బ్యాంక్ మేనేజరు, ఆయన ఇంటికి వెళ్తలేదు పని మీద. ఒక ఆటో అతను పిలిచాడు. అతను అంత సెల్లో కూడా చొక్కా లేకోకుండా నెత్తికి ఒక కవర్ తగిలించుకుని ఉన్నాడు. ఏంటి సరిట్లేదా? ఇంత భయంకరమైనటువంటి సైక్లోన్ వెదర్లో చొక్కా తీసిపారేసి నెత్తికి మాత్రం కవర్ ఒకటి పెట్టుకున్నావు అంటే, ఆ కుర్రోడు నాకేం తెలుసారు అంటాడు. సరే ఎక్కాడు, బేరమాడాడు. ఎంత అంటే, సార్ రాత్రి కూడా మీరు 50 రూపాయలు ఇవ్వాలి. లేదండి, లేదా దగ్గరగా 25 రూపాయలు అయితే 50 అడుగుతున్నామని కొంచెం బేరమాడిన సరే పోనీ అయితే అని చెప్పాను. తొక్కుతూ ఉన్నాడు. తమ్ముడు, యేసు ప్రభుని ఎరిగేవా నువ్వు అన్నా. నేను టక్కన ఆపాడు. ఏంటే బండి ఆపేశావు అన్న? యేసు ప్రభు నీకు తెలుసా అని అడుగుతున్నా. వెనక్కి తిరిగి, అవును, నేను దేవుని సేవ చేస్తున్నాను, బ్యాంకులో పని చేస్తున్నాను. ఏంటి ఆయన అన్న ఏడుస్తూ అంటున్నాడు, నేను చిన్నప్పుడు ఒక మర్డర్ చేస్తానున్నా. మర్డర్ చేస్తానని జైలుకి వెళ్తే మా అమ్మ నన్ను దిగులు పెట్టుకుని సూసైడ్ చేసి చచ్చిపోయారు. జైల్లో వాక్యం విని మారు మనసు పొందానన్నా. రాత్రి అంతా రిక్షా దొక్కి పగలు చదువుకుంటున్నానన్నా. నా కొరకు ప్రార్థన చేస్తారా అన్న అని చెప్పని చేతులు పట్టుకున్నాడు. సరే ధైర్యపరుస్తూ కొన్ని వాక్యాలు చెప్పి, పర్లేదు భయపడబాకని చెప్పని ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాక గౌరవ సూట్ కేసు తీసుకుని అతనే పరిగెత్తుకుంటూ లోపలికి తీసుకొచ్చి